హలో అండి. ఈరోజు నేను మీకు కొత్త వీడియోతో మీ ముందుకు సిద్ధంగా వచ్చేసాను. ఈరోజు మా పూజ గదిలో పెయింటింగ్ వేస్తున్నాను. అందుకనే ముందుగా ఫస్ట్గా మా ఫోటోలన్నీ తీసి శుభ్రంగా కడుక్కొని వాటికి గంధం బొట్టు కుంకుమ బొట్టులతో అలంకరించుకొని పక్కన పెట్టుకుని గ్రానైట్ మీద కూడా నేను ఇవాళ పెయింట్ వేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు దేవుళ్ళ సర్దిన చాక్ పీస్తో ముగ్గులు గీయడం అవేమో 2-3 రోజులకే పోవడం, సగం సగం ఉండడం. సో ఇక్కడ కూడా మంచిగా పెయింటింగ్ వేసేసుకుంటే బాగుంటుందని, ఎల్లుండే కదా శ్రావణ శుక్రవారం, సో అందంగా అలంకరించుకోవాలని మధ్యలో పద్మం వేశాను. అటు ఇటు శంఖ చక్రాదులు వేశాను. శంఖ చక్రాదులు ఫస్ట్ టైము ఎలా వస్తాయో అని చాలా భయంగా అనిపించింది నాకు. అందుకనే ముందుగా చాక్ పీస్తో గీసుకున్నాను. సో మెల్లమెల్లగా కొంచెం టెన్షన్గా పెయింట్ చేస్తున్నాను, జాగ్రత్తగాను. ఏదైతే చాక్ పీస్ అని ముందుగానే పెట్టుకున్నానో దాని మీదేను, లేకపోతే డైరెక్ట్గా వేయడం కష్టం కదా. గ్రానైట్కే కొత్త అందం వచ్చినట్టుంది దాని మీద. ఇంకా దేవుళ్ళని పెడితే ఇంకెంత అందంగా అనిపిస్తుందో ఉంది నాకు. జాగ్రత్తగా వేస్తున్నాను. శంఖం చక్రం ఇవి ఎలా వచ్చాయో నాకు మీరు తెలియజేయాలి. కింద కూడా ఒక చిన్న బోర్డర్ వేశాను నేను. సామెత ఉంది కదా మనకొకటి, ఇంటికి అందం ఇల్లాలు అంటారు. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులే ఇంటికి అందాన్ని తెస్తాయి అనుకుంటాను నేను. నాకు అందులో ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఇంచుమించు నా చిన్నతనంలో నేను 3rd 4th నుంచే నేను ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు వచ్చేది కాదు కదా, కానీ ఎవరైనా అమ్మ వాళ్ళు ఎవరైనా వేస్తూ ఉంటే చూసి అలా చిన్నతనంలో నేను బాగా నేర్చుకున్నాను. నాకు ఇంతకుముందు ముగ్గుల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ అది వచ్చేది. పోను కొంచెం తగ్గింది, కానీ నేను ప్రతి పండక్కి ఖచ్చితంగా ఓపికన లేకపోయినా కూడా రంగుల ముగ్గు వేస్తాను నేను. నాకు అంత ఇష్టం. ఎందుకంటే ముగ్గులోనే లక్ష్మీదేవి ఉందంటారు కదా, ముగ్గు చూసి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అని అనుకుంటాను నేను. ఎంతో కొంత అపార్ట్మెంట్లో ఉంటే చిన్నదైనా సరే ఖచ్చితంగా ముగ్గు పెడతాను నేను. అందుకే నా పాత ముగ్గులు అవి ఉన్నవి కూడా నేను మీకు అందరితో ఇవాళ షేర్ చేసుకోవాలని ఆ పిక్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేశాను కదండి. ఇది నేను ఇవాళ పూజ గదిలో పెయింటింగ్ చేశాను. మీకు నచ్చిందా? సో మీకు నచ్చితే కనుక ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నవాడు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే మీకు అప్లోడ్ అవుతాయి. అలాగే నేను ఇంతకుముందు ముగ్గురు పెట్టుకున్నది, అమ్మవారిని ఇంతకుముందు ఎలా డెకరేట్ చేసుకున్నాను అన్న పిక్స్ని నేను నెక్స్ట్ ఈ వీడియోలోనే మీకు యాడ్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, బాయ్. నేను దేవుళ్ళన్నీ అలంకరించుకుని మా పెరట్లో కూసిన గులాబీలతోటి అమ్మవారిని ఫొటోస్ని అన్నీ అలంకరించాను. సో ఇది మా పూజ గది న్యూ లుక్. ఎలా ఉంది?